హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నమస్తే ఫ్రెండ్స్. వంకాయ టమాటా కూర. ఏంటి వంకాయ టమాటా కూర? మాకు నీసులు తినలేములేండి ప్రజెంట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా చేస్తారు. వంకాయ టమాటా పట్టుకుని కూడా ఏంటక్క వచ్చింది, పెద్ద పంచాయతీ అయిపోయింది అనుకోద్దు. మనకి చేద్దామని వచ్చేయండి. మొగుడు పెట్టుకున్నాం కదా. నేనైతే ఆవాలు వేసాను, నూనె వేసి ఆవాలు వేసాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కోసాను. నేనైతే కూరకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఉప్పు అయితే తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను, ఇందులోనే మగ్గిపోతాయని. చూసారా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను. చూసారా ఎంత చెంకి చదరకుండా ఎంత బాగుందో. దీంట్లో ఒక 1/2 స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాక టమాటా ముక్కలు వేద్దాము. టమాటా ముక్కలు కూడా పెద్దగానే కోసాను నేను. టమాటా మగ్గిపోతుంది కాబట్టి పెద్ద సైజులో కోసాను. చూసారా టమాటాలు మగ్గిపోయినాయి. ఇలా చాలు, టమాటా ఎక్కువ మగ్గకూడదు. వంకాయ ముక్కలు వేద్దాం కోసిని. నేనైతే కొంచెం ధనియాల పొడి వేసాను, ఎక్కువ వేయలేదు, ఎందుకు ఎక్కువ కాదు కానీ. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం. అంటే 1 స్పూన్ అంటే నాకు పెద్ద కారం లేదు, ఇది పచ్చిమిరపకాయలు వేసాను. అయినా కూడా ఈ కారం దీనికి సరిపోతుంది. కావాల్సిన కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నాకు కొద్ది సరిపోతుంది ఈ కారం, నేను ఎక్కువ కారం తిన్నాను. రండి చూద్దాం. నూనెలో భలే మరుగుతున్నాయి వంకాయ, అంతే కదా. మర్చిపోండి. ఇంకా నేను తెగిన నీళ్ళు పోతున్నా. ఇందులో పుల్లటి మజ్జిగుండ వేసుకున్నా బాగుంటుంది. అంటే కొంచెం నీళ్ళు పోసుకుని అది దగ్గర ఉడిపోయాక పుల్లని మజ్జిగుండ వేసుకుంటే పెరుగు బాగుంటుంది, చాలా బాగుంటుంది. మూత పెట్టేద్దాం. మన వంకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా నేనైతే వంకాయ ముక్కలు పెద్దగానే కట్ చేశాను. ఈ వంకాయ కూర రొటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, సంగట్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఉప్పు, కారం, కొంతమంది అయితే లైట్గా చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను అయితే వేయలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ కర్రీ ట్రై చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.